హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ సైనా నెహ్వాల్, భారతీయ మహిళా బ్యాడ్మింటన్కు మార్గదర్శి. చైనా వారి ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ను అత్యున్నత శిఖరాలకు చేర్చినటువంటి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఎంతోమంది భారతీయ అమ్మాయిలు రాకెట్ పట్టేందుకు స్ఫూర్తినిచ్చిన, ప్రేరణనిచ్చిన వ్యక్తి సైనా నెహ్వాల్. ఈమె 1990లో హర్యానా హిస్సార్లో జన్మించి బ్యాడ్మింటన్ ఆడేందుకోసం హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన ప్రముఖ బ్యాడ్మింటన్ మహిళా క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఇటీవల తను పూర్తిగా బ్యాడ్మింటన్ క్రీడ నుంచి విరమించుకుంటున్నట్లు, బ్యాడ్మింటన్కి విటుకులు పలుకుతున్నట్టు చెప్పడం జరిగింది. ఈమె చివరిసారిగా 2023లో సింగపూర్ ఓపెన్ ఆడడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడలేదు. 2002 నుంచి 2019 మధ్య కాలంలో మొత్తం 13 సార్లు జాతీయ జూనియర్ సీనియర్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి మహిళ సైనా నెహ్వాల్. మన దేశం నుంచి బ్యాడ్మింటన్ క్రీడలో ఒలింపిక్స్లో మొట్టమొదటి పథకాన్ని పొందిన మహిళ మాత్రమే కాదు, మొట్టమొదటి వ్యక్తి కూడా. 2012 లండన్ ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ నుంచి కాంస్య పథకాన్ని సాధించి ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా మాత్రమే కాకుండా మొట్టమొదటి భారతీయ బ్యాడ్మింటన్ వ్యక్తిగా రికార్డు సాధించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ పురుషుడు కూడా బ్యాడ్మింటన్ క్రీడలో ఒలింపిక్స్లో పథకాన్ని సాధించలేదు. ఒలింపిక్స్లో పథకం పొందడంతో పాటు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ నిర్వహించేటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మరియు జూనియర్ ఛాంపియన్షిప్లో కనీసం ఒక మెడల్ సాధించిన మొదటి భారతీయ మహిళ మరియు మొదటి భారతీయ వ్యక్తి సైనా నెహ్వాల్. ఈమెకు 2008లోనే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జూనియర్ టైటిల్ సాధించింది. 2015లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకొని ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సాధించింది. కానీ ఫైనల్లో ఓడిపోవడంతో ఈమెకు వెండి పథకం లభించింది. 2015లోనే ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఫైనల్కి చేరుకొని అలా చేరుకున్న మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సాధించింది. 2015 ఏప్రిల్ 2న మహిళల బ్యాడ్మింటన్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ చేరుకొని ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సాధించింది. ఈమెకు ఆసియా క్రీడల్లో 2 కాంస్య పథకాలు లభించాయి. కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం 5 పథకాలు లభించాయి. ఈమెకు 10 సూపర్ సిరీస్ టైటిళ్లు, 10 గ్రాండ్ ప్రీ సిరీస్ టైటిళ్లు పొందడంతో పాటు ఇలా ఎన్నో పథకాలు భారతదేశానికి అందించిన మహిళ సైనా నెహ్వాల్. ఈమెకు 2009లో అర్జున అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 2009-10 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, 2010లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. 2016లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది.